Hello, my dear class 10 students of CBSE board. ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో మీరు 95% అబోవ్ మార్క్స్ స్కోర్ చేద్దాం అనుకుంటున్నారా? దట్ టు 30 డేస్లోనే మీ ప్రిపరేషన్ బూస్టప్ అయిపోతుంది అండ్ తప్పనిసరిగా 95% అబోవ్ మార్క్స్ని స్కోర్ చేసుకుంటారు. ఈ సీక్రెట్ స్ట్రాటజీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. మీ 9 and 10 CBSE ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, చెక్అవుట్ చేసేయండి. సో యువర్ క్లాస్ 10 హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ నాన్న, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే నీకు చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఎగ్జామ్లో 100% మంచి మార్క్స్ని స్కోర్ చేస్తావు. ద కోర్ స్ట్రాటజీ 70-30 రూల్. 70-30 రూల్ అంటే ఏంటి? 70% ఆఫ్ ద స్టడీ టైం యూ హ్యావ్ టు రివైజ్ ద టాపిక్స్ యూ ఆల్రెడీ నో. అంటే 70% ఆఫ్ ద స్టడీ టైంలో నువ్వు ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్స్ని చదవడానికి కేటాయించాలి. సో దట్ నీకు బోర్ రాదు, చదివిన సబ్జెక్ట్ అలా గుర్తుంటుంది. అండ్ 30% ఆఫ్ ద స్టడీ టైం నీ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకో. అంటే నువ్వు ఏ ఏరియాస్లో చాలా పూర్గా ఉన్నావు, నీకు ఏ సబ్జెక్ట్స్ మీద ఇంకా గ్రిప్ రాలేదు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కేటగరైజ్ యువర్ సిలబస్. అంటే నీ సిలబస్ని కేటగరైజ్ చేసుకో. లైక్ స్ట్రాంగ్ టాపిక్స్ ఉంటాయి, వాటికి రివిజన్ ఉంటే సరిపోతుంది. అంటే నువ్వు ఆల్రెడీ అట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నావు. వీక్ టాపిక్స్ ఉంటాయి, దానికి చాలా రియల్ అండర్స్టాండింగ్ ఉండాలి. మరి ఇక్కడ నువ్వేం చేయాలి? వాచ్ వన్ షాట్ వీడియోస్. మన ఛానల్లో చాలా వన్ షాట్స్ ఉన్నాయి. వన్ షాట్ వీడియో చూడు, నీకు చక్కగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ బ్యాక్లాగ్స్. అంటే నువ్వు అసలు చదవనే లేదు అవి, సో వాటి మీద రియల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. సో బ్యాక్లాగ్ క్లియరెన్స్. స్టార్ట్ విత్ వన్ షాట్ వీడియోస్ ఫర్ క్విక్ కాన్సెప్ట్. అంటే నీకు కాన్సెప్ట్ త్వరగా అర్థం అవ్వాలి అంటే నువ్వు వన్ షాట్ వీడియో చూడడమే నీకు చాయిస్ అనమాట. అండ్ తర్వాత ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్స్, పీవైక్యూస్ ఫాలో అవ్వు. అండ్ డోంట్ గెట్ స్ట్రక్ ఇన్ ద ఎగ్జామ్ డీటెయిల్. అంటే ఎక్స్ట్రీమ్ డీటెయిల్లో స్ట్రక్ అయిపోవద్దు. ఓవరాల్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయి. ఈ పాయింట్ వైజ్గా, ఈ స్ట్రాటజీ వైజ్గా నువ్వు వెళ్తేనే నువ్వు 30 డేస్లో 95% స్కోర్ చేసుకునే విధంగా ప్రిపేర్ అవుతావు అనమాట. అలాగే నెక్స్ట్ స్టెప్ చూస్తే సబ్జెక్ట్ స్పెసిఫిక్ హ్యాక్స్ చెప్తాను. ఇది నీ ప్లాన్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తాయి. ఏం చేయాలి? మ్యాథ్స్కి వచ్చేసి యూ నీడ్ టు ఫోకస్ ఆన్ మాన్యువల్ ప్రాక్టీస్. అంటే జస్ట్ చదవకూడదు, యూ నీడ్ టు ప్రయారిటైజ్ ఎన్సీఆర్టీ పీవైక్యూస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఆ మోడల్ సమ్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సైన్స్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ డయాగ్రామ్స్, కెమికల్ రియాక్షన్స్. ఒక సెపరేట్ నోట్బుక్ పెట్టుకుని క్విక్ రివిజన్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ ఎస్ఎస్టీ సోషల్ స్టడీస్ ఈజ్ చాలా లెంతీ సబ్జెక్ట్ అనుకుంటారు. ఇక్కడ కూడా మీకు కొంత ప్లానింగ్ ఇంపార్టెంట్. ట్రీట్ చాప్టర్స్ని ఒక స్టోరీస్లా ట్రీట్ చేయి. బట్ కీప్ అ సెపరేట్ నోట్స్ ఫర్ ద డేట్స్ అండ్ డెఫినిషన్స్ సో దట్ నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఈజీగా దాన్ని రివైజ్ చేయొచ్చు. అండ్ లాంగ్వేజెస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. గ్రామర్ దగ్గర చాలా మంది బోల్తా కొట్టేస్తారు. సో గ్రామర్లోనే మీరు పక్కాగా రెడీగా ఉండాలి. సో డోంట్ ఇగ్నోర్ దీస్. రీడ్ చాప్టర్ సమ్మరీస్ లైక్ స్టోరీస్ నాన్న టు ఈజీలీ బూస్ట్ యువర్ టోటల్ పర్సంటేజ్. ఇంగ్లీష్ అయితే నేను ఈ ఛానల్లో టీచ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా సబ్జెక్ట్స్, చాలా లెసన్స్, మీ 10th క్లాస్లో పోయమ్స్, లెసన్స్ 2 కంప్లీట్ చేసా వన్ షాట్ వీడియో. అది చూస్తే మీకు లెసన్ యొక్క సమరీ ఏంటి అనేది అర్థమైపోతుంది. మరి ఫైనల్ ప్రిపరేషన్ టిప్స్ చెప్తా. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్‌కి వచ్చి అట్‌లీస్ట్ 2 శాంపుల్ పేపర్స్ అయినా సాల్వ్ చేయండి. అండ్ యూజ్ ఎ 3 అవర్ టైమర్. సో యూ నెవర్ లూజ్ మార్క్స్ టు టైమ్ ప్రెషర్. టైమ్ ప్రెషర్ వల్ల నువ్వు మార్క్స్ పోకుండా ఉండాలంటే టైమర్ పెట్టుకొని చదువుకో. అండ్ మిస్టేక్ రిజిస్టర్. కీప్ ఎ డెడికేటెడ్ రిజిస్టర్ ఫర్ రికరింగ్ మిస్టేక్. అస్తమానం ఏ సబ్జెక్ట్‌లో మిస్టేక్స్ వస్తున్నాయి ఒక రిజిస్టర్ పెట్టుకొని నోట్ డౌన్ చేసుకో. వాటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. రివ్యూ ఇట్ ఈస్ సో యూ నెవర్ రిపీట్ ద సేమ్ ఎర్రర్. ఎగ్జామ్ హాల్‌లో నువ్వు ఆ మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండాలంటే నువ్వు దాన్ని రివ్యూ చేసుకో, రివైజ్ చేసుకో, రెక్టిఫై చేసుకో. సో యువర్ 30 డేస్ సైకిల్‌లో యూ నీడ్ టు కేటగరైజ్ అండ్ రివైజ్ 70%, క్లియర్ బ్యాక్లాగ్స్ ఇన్ ద 30% ఆఫ్ స్టడీ టైమ్. ఫైనలీ ప్రాక్టీస్ అండ్ దెన్ అనలైజ్ యువర్ మిస్టేక్స్, రిపీట్, రీడ్, రీకాల్, రీటెస్ట్. దీనివల్ల నీకు నీ ప్రిపరేషన్ బాగుంటుంది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మీ 10th మేజర్ మైల్ స్టోన్. అండ్ ఈ మైల్ స్టోన్ని 95+ మార్క్స్తో మీరు సక్సీడ్ అవుతారు. సో దిస్ ఈస్ ద థింగ్. ప్లాన్ చాలా సింపుల్, కాంప్లికేషన్ ఏమీ లేదు. ద థింగ్ యూ నీడ్ టు డూ ఈస్ కన్సిస్టెన్సీగా నువ్వు ఇది ఫాలో అవ్వగలిగితే సరిపోతుంది. సో దాట్స్ అబౌట్ ద వీడియో. వీడియో నీకు యూస్ఫుల్ అయిందంటే కమెంట్ చేసి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.